వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. చెన్నైలో వయసు అనేది కేవలం అంకె మాత్రమేనని ఈ బామ్మ నిరూపిస్తున్నారు. ఆలయ ప్రసాదాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. కొసగిలో క్రీడా దుస్తులను పంపిణీ చేసిన సుందర్రాజ్ దొర. అలియాబాద్ మున్సిపాలిటీ లాల్ గడిమలక్పేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎంపీ ఈటెల రాజేందర్. హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్లో భారీ అగ్ని ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంస పాలన పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతోనే తాను 39వ డివిజన్ కార్పొరేటర్గా గెలవబోతున్నానని హిందూజా కిరణ్జీ ధీమా వ్యక్తం చేశారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 39వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి హిందూజా కిరణ్జీ శనివారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. డివిజన్ ప్రజలతో కలిసి ఇంటింటా తిరుగుతూ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కిరణ్జీ మాట్లాడుతూ, ఈ డివిజన్ ప్రజలు కూల్చివేతల కారణంగా చాలా ఇబ్బందులు పడ్డారని, మళ్లీ అలాంటి ఇబ్బందులు పడకుండా 39వ డివిజన్ ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని తన సతీమణిని గెలిపించడానికి సిద్ధమయ్యారని ఆశాభావం వ్యక్తం చేశారు. కిరణ్జీ గారిని హిందూజా గారిని ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. కారు గుర్తు ఖచ్చితంగా అందరూ ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించండి. జై తెలంగాణ. జై తెలంగాణ. చూస్తే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. 39వ డివిజన్ నుంచి బీసీ మహిళగా మా భార్య నిల్చోబెట్టిన నేను ఇక్కడనే 14 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్నా కాబట్టి నేను ఒక 14 సంవత్సరాలు కరుడు గట్ట బీఆర్ఎస్ పార్టీకి విధేయుడిగా ఉన్నా కాబట్టి ఈరోజు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ టికెట్లో భాగంగా మా భార్యను నిల్చోబెట్టడము, జనాదరణ ప్రజల్లో కూడా ఇక్కడ చుట్టూ జరుగుతున్న కూలగొట్టడాలు, విధ్వంసాలు, గుళ్ళను కూలగొట్టడాలు, ఇలా అనేక సమస్యలు మా శివాజీనగర్లో ఎక్కువనే ఉన్నాయి. ఇక్కడ శివాజీనగర్లో అనేక సమస్యలతో ఉన్న ముఖ్య సమస్య మోరిని ఏదైతే కాలువ అనుకున్న ఇళ్ళ కాడ అక్కడ మొత్తం ఆ మోరి వాసన వచ్చి అక్కడ దోమలు, అక్కడ అనేక జబ్బులతో అక్కడ ప్రజలంతా ఇబ్బంది పడితే ఈ అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక మాట చెప్పిండు, మొత్తం నేను స్లాబ్ వేస్తా,
ఇక్కడ మీకు స్మెల్ రాకుండా వేస్తా, దోమ రాకుండా వేస్తా అన్నాడు. చెప్పింది ఒకటి, అక్కడ చేసింది ఒకటి. అక్కడ రాడ్లు వేసిండు, ఓ జాలి పెడతాడు. నువ్వు చెప్పింది ఏంటి అయ్యా, స్లాబ్ వేసి రాకుండా వేస్తా అన్నావు. మరి నువ్వు అక్కడ వేసింది ఏంటంటే రాడ్లు వేసి మళ్ళీ గదే స్మెల్ వస్తుంది, గదే దోమలు వస్తూ ఉంటాయి. ఇటువంటి అనేకం ప్రతి గల్లీ పెద్దగా చేస్తా అంటాడు, 30 ఫీట్లు చేస్తా అంటాడు. ఇక్కడ చుట్టూ కూడా దాదాపు 50% అందరూ కూడా ఏదైతే శివాజీనగర్లో కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి వీటిని అన్నింటినీ కూడా మనం అరికట్టాలంటే ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటేనే ప్రజలకు ఇక్కడ మంచి జరుగుతుంది, పరిష్కారాలు జరుగుతాయి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ మేము బుద్ధి చెప్తాము, ఇస్తా అన్న పథకాలు ఇవ్వలేదు, జనాలలో కూడా మార్పు వచ్చింది. ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని వాళ్ళ నడ్డి ఇరవాలని చెప్పేసి, కాంగ్రెస్ నడ్డి ఇరవాలని ప్రజలు కూడా ఉన్నారు. జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే. హిందూజా కిరణ్ గారి నాయకత్వం, హిందూజా కిరణ్ గారి నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ఆధ్వర్యంలో సన్స్కిల్ ట్రైనింగ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు బీ క్యాంప్లోని మిలిటరీ కాలనీలోని డాక్టర్స్ కాలనీ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని కేంద్రం అధిపతి మల్లికార్జున తెలిపారు. డిపిఓ విజయరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్యులు సునీల్ బృందం వైద్య శిబిరం నిర్వహించారు. Okay, madam. Good afternoon all Andi. Today we are conducting health camp at DDU GKY, which is organized by Sunrise Skill Development, Sun Skills Development Program, which is a centrally sponsored scheme run by both the central and state government. We are conducting health camp at this institution at the request of Mr. Mallikarjun Reddy, who is a central head, and create awareness about seasonal and vector-borne diseases to the children here, and treated for minor ailments also. That's it. వాళ్ళకి సంబంధించిన రోజు DDGKY సన్ స్కిల్స్ ఆధ్వర్యంలో నడుపుతున్నటువంటి బీ క్యాంప్ సెంటర్లో రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఇక్కడ ఉంటుంది. స్టూడెంట్స్ 70 మంది దాకా మా దగ్గర ఉంటున్నారు. అయితే ఇక్కడ పిల్లలకి ఏదైనా సీజనల్గా డిసీజెస్ ఏదైనా కంప్లైంట్స్ ఉన్నప్పుడు పిల్లల్ని అక్కడ పంపించకుండా నేను మేడం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. డాక్టర్స్ కాలనీలో ఉన్నటువంటి PH డాక్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తే మేడం గారు ఆ రిక్వెస్ట్ మేరకు పిల్లలకి అందరూ ఒకే చోట ఉన్నారు కాబట్టి మనం అక్కడికి వెళ్దామని వాళ్ళ స్టాఫ్ని తీసుకొని వచ్చి ఇక్కడ హెల్త్ క్యాంపు చేసి పిల్లలకి ఏదైనా చిన్న చిన్న జబ్బులు ఉన్న పిల్లలకు ట్రీట్మెంట్ ఇవ్వటము, మెడిసిన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అందుకే నేను మేడం గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎట్లే మా పిల్లలకి ఏదైనా సీజనల్గా వచ్చినా ఏదైనా ఎమర్జెన్సీలో ఉన్నా కూడా మాకు అందుబాటులో ఉంటున్నారు. గత 15-20 డేస్ నుంచి ఈరోజు ఏకంగా మన రిక్వెస్ట్ చేస్తే క్యాంపస్కి వచ్చి చెప్పడం, పిల్లల్ని ట్రీట్ చేస్తున్నారు. సో ఇలాగే నేను మా మేడంకి రిక్వెస్ట్ చేయమంటే ఒక 15-20 డేస్కి ఒకసారి వచ్చి పిల్లలందరూ హెల్త్ చెకప్ చేసి వాళ్ళకు మంచి హెల్త్ని ఇవ్వాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్లో భారీ అగ్ని ప్రమాదం.
కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 4వ డివిజన్లో స్వతంత్ర అభ్యర్థి వనజా సరోజ్ శివానందం సింహం గుర్తుపై పోటీ చేస్తున్నారు. వారికి యువ నాయకుడు నాజిముద్దీన్ సంపూర్ణ మద్దతు తెలుపుతూ సింహం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని డివిజన్లోని ప్రజలను కోరారు. శివానందం గారి సింహం గుర్తుకే గుర్తుంచుకో కార్పొరేషన్ ఎన్నికల బరిలో మరింత అభివృద్ధి కోసం సింహం గుర్తుకు మన డివిజన్ అభివృద్ధిని కొనసాగించి మళ్ళీ బెస్ట్ డివిజన్ గా అనుభవం కలిగిన వారు మన శివానందం సింహం గుర్తుపై కార్పొరేషన్ ఎన్నికల బరిలో ఇచ్చారు. 4వ డివిజన్ మిత్రుడు నా శ్రేయోభిలాషులకు నమస్కారం చేసి నేను నాకు సింహం గుర్తు మీద ఓటేయాలని నేను కోరుకుంటున్నాను. గతంలో 14, 19లో నేను ఇండిపెండెంట్గా గెలిచిన, చాలా మంచి కార్యక్రమాలు చేసిన, అందరికీ అందుబాటులో ఉన్నా. ఏదైనా ఇంకా ఉంటే నాకు ఫోన్ చేస్తే మీకు అందరికీ నేను ప్రతి క్షణానికి అందుబాటులో ఉంటానని ఇక్కడనే మన ప్రాంతంలో నేను ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నా. ఇప్పుడు మా పాతిల్లో స్పెక్టర్ స్కూల్ దగ్గర ఉంది, అది అందరికీ మీకు తెలుసు. నేను దూరం ఉన్నా అని కొందరు ఏదో ప్రచారం చేస్తున్నారట, దాన్ని నమ్మకూడదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా. మా పిల్లలు ఉన్నారు, నేనున్నా, మా మిత్రుడు నాజీం ఉన్నాడు, నన్ను బలపరుస్తున్నాడు. తను అందుబాటులో ఉంటాడు. తన సమక్షంలో అన్ని కార్యక్రమాలు చేస్తాం మేము. అది మిత్రులందరికీ కూడా నేను అందరికీ చెప్తున్నా, తను ఇక్కడ నాతో పాటు సమానమైన పాత్రలో ఉంటాడు ఇక్కడ అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ సింహం గుర్తు మీద ఓటు చేసి గెలిపియాలా, అత్యధిక మేయర్తో గెలిపారని నమస్కారం చేసి కోరుకుంటున్నాను. డివిజన్ నా కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. ఏదైతే ఫిబ్రవరి 11వ తారీఖు రోజు జరగనున్న స్థానిక సంస్థ ఎన్నికలలో వనం సరోజ శివానందం గారు అధిక మెజార్టీతో వారికి ఓటేసి గెలిపించాలని, రానున్న రోజుల్లో వారి గెలిపే దిశగా నేను ముందుంటానని, వారిని గెలిపించుకొని అధికార పార్టీలో జాయిన్ అయ్యి అభివృద్ధి పనుల్లో ముందుంటామని, స్థానికంలో ఉన్న సమస్యలు ప్రతిదీ శివానందన్న హయాంలో ప్రతి పని, డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, లైట్లు కానీ, లబ్ధిదారులకు పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఏ సమస్య ఉన్నా కూడా ముందుండి నేను ఆ పనిని పూర్తి చేస్తానని హామీ ఇస్తూ, దయచేసి ఉదయనగర్ ప్రాంత ప్రజలకు మరియు పౌరస్ కాలనీ ప్రాంత ప్రజలకు 4వ నంబర్ సింహం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కర్నూలు జిల్లాలో ఫ్రంట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించమని సీనియర్ జర్నలిస్టులు మిసాల రామస్వామి, శ్రీనివాసులు, తోట మల్లికార్జున కోరారు. వారు కలెక్టర్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి శివరాముడికి వినతి పత్రం అందజేశారు. ఇందులో మరణించిన జర్నలిస్టులకు 25 లక్షల ఎక్స్గ్రేషియా, యూట్యూబ్ న్యూస్ ఛానల్కు భూ కేటాయింపు, 15 ఏళ్లకు పైగా పనిచేసిన జర్నలిస్టులకు పెన్షన్, ఇళ్ల భూ కేటాయింపు, ప్రెస్ క్లబ్ నిర్మాణం, పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్య వంటి సూచనలు ఉన్నాయి. సురేష్, శివశంకర్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మా జర్నలిస్ట్ సోదరులకి సంబంధించి మీ అందరికీ చెప్పొచ్చే విషయం ఏమంటే, జర్నలిస్టులకు కూడా ఏదైనా జరిగిన ఎడల మాకు సంబంధించి బీమా గవర్నమెంట్ తరఫు నుంచి కావాలని చెప్పేసి, మరియు పెన్షన్ ఏర్పాటు చేయమని, అక్రెడిటేషన్ ఎవరికైతే ఉంటుందో అటువంటి వ్యక్తులందరికీ కూడా పెన్షన్ అలాట్మెంట్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ వాటికి కూడా మీరు సబ్స్క్రైబర్స్ చూసుకొని, వ్యూవర్స్ చూసుకొని వాటికి కూడా 1 లేదా 2 అక్రెడిటేషన్లు ఇస్తే మాకు సంతోషంగా ఉంటుందని చెప్పేసి నేను మీ సభాముఖంగా చెప్తా ఉన్నాను. మల్లికార్జున్, కర్నూలు. ఓకేనా. మన కర్నూలు జిల్లాలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు
ఈ మధ్య వివిధ కారణాలతో అనారోగ్య పాలవుతున్నారు. అలాగే హఠస్మరణానికి గురై మరణిస్తున్నారు. అయితే వాళ్ళు ఎక్కడేసిన గొంగలు అక్కడే చందంగా జర్నలిస్టుల జీవితాలు అనేది జరుగుతున్నాయి. అయితే ఎంతసేపు ఉన్నా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ నుంచి పని చేయించుకోవడమే తప్ప వాళ్ళ బాగోగులు లేవనేది సురేంద్ర కుటుంబాన్ని చూస్తే తెలుస్తుంది. ఇంకా బాబు చనిపోయి 7 ఏళ్ళు అయింది. ఇంతవరకు ఏంటి ఆ కుటుంబానికి పిల్లలకు ఉద్యోగం కానీ చదువులు కానీ వాళ్ళ భార్యకు ఉద్యోగం కానీ ఇంతవరకు ఏం లేదు. కనుక మేము తెలియజేయడం ఏమంటే జర్నలిస్టు మరణిస్తే ఖచ్చితంగా వారి కుటుంబానికి 2 లక్షలు ఎక్స్ప్రెస్ ఇచ్చేలాగా జీవో ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే 15 ఏళ్లకు పైగా ఉన్న జర్నలిస్టులకు అందరికీ పక్కన కర్ణాటక రాష్ట్రంలో పెన్షన్ ఇస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ ఎందుకు ఇవ్వరని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. అలాగే అన్ని జిల్లాలలో ఇళ్ల స్థలాలు మంజూరైనాయి, వాళ్ళ కర్నూలు జిల్లాకు ఎందుకు మీరు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం లేదని చెప్పేసి మా ప్రశ్నగా మిగిలింది. అలాగే ప్రెస్ క్లబ్ అనేది చాలా జిల్లాలో ప్రెస్ క్లబ్ ఉంది, వాళ్ళ కర్నూలు జిల్లాలో ఎందుకు ప్రెస్ క్లబ్ లేదనేది మేము ప్రశ్నిస్తున్నాము. అనేక జిల్లాలలో ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందుతుంది. మరి కర్నూలు జిల్లాలో జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య ఎందుకు అందకుందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల సానుకూలంగా స్పందించి జర్నలిస్టుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారానికి సానుకూలంగా చర్యలు తీసుకొని సమస్యలు లేని జర్నలిస్టుల స్వచ్ఛ కర్నూలు లాగా మీరు మా పట్ల సానుకూలంగా స్పందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ను అందరినీ కోరుతున్నాము. మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు పుల్లూరు రామయ్య ప్రతి ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పిల్లి వేణు అత్యధిక మెజార్టీతో గెలుస్తానని అన్నారు. ఈ సందర్భంగా పిల్లి వేణు మాట్లాడుతూ మా వార్డులో శ్మశాన వాటికలు, త్రాగునీరు, మురుగు కాలువలు, రోడ్లు, మున్సిపాలిటీలోని సర్టిఫికెట్లకు గాను ప్రజల అన్ని అవసరాలకు అందుబాటులో ఉండి ఈ వార్డులోని ప్రతి కుటుంబంలో ఒకటిగా ఉండి అందరి సమస్యలే నా సమస్యలను తీరుస్తానని మాట ఇస్తున్నాను. అందుకని బీఆర్ఎస్ అభ్యర్థులు అధిక మెజార్టీతో గెలిపించి భూపాలపల్లి మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని కోరారు. 4,000 రూపాయలు అన్నగా శేఖర్ రెడ్డి కారు గుర్తుగా అమ్మ, కారు గుర్తుకు ఒకటే ఇచ్చిన ఎంత వస్తానమ్మా? 200 2,000 వచ్చిందా అమ్మ? 2,000 వచ్చింది కదా. మంచి రకంగా ఎక్కడండి 2,000 ఎక్కండి, 4,000 చేస్తా అన్నాడు. 2,000 చేసిన మోసం చేసిండు, అబద్ధం ఆడింది, గెలిచింది, చేసింది. ఈసారి కారు గుర్తు రామగుండం కార్పొరేషన్ 5వ డివిజన్ గంగానగర్లో కాంగ్రెస్ అభ్యర్థి మాటూరి సత్యప్రసాద్కు మైనార్టీ కుటుంబాలు మద్దతు ప్రకటించాయి. ఎమ్మెల్యే మక్కన్ సింగరాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు డివిజన్ అధ్యక్షుడు కుందూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఇంటింటి ప్రచారం చేపట్టారు. మైనార్టీ కుటుంబాలు చేయి గుర్తుపై ఓటు వేయాలని, మాటూరి సత్యప్రసాద్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అభివృద్ధి పనులను చూసి డివిజన్ సమస్యలను పరిష్కరించగల నాయకత్వం కాంగ్రెస్కు మాత్రమే ఉందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ గంగానగర్ కాంగ్రెస్ డివిజన్ ప్రెసిడెంట్ కుందూరు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముస్తఫా, ఎండి కాసిం, ఎండి అఖిల్, అబ్బు, సయ్యాద్, నజీర్, గౌస్, రహమద్, ఉన్నిసా, రాబియా, సహీదా, గౌసియా అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తల్లి చేతి గుర్తుకు ఓటేయాలి. నెంబరు 3వ నెంబర్ గుర్తు మీద ఓటేయాలి. చేయి గుర్తుకు ఓటేయాలి. 3వ నెంబర్ గుర్తు మీద సత్యప్రసాద్ తమ్ముని ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఓటేసి గెలిపారు. అన్న
అందరికీ నమస్కారం. నా పేరు మాటూరు సత్యప్రసాద్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. నేను ఈరోజు మైనార్టీ పెద్ద మనుషులు అందరికీ, ముస్లిమ్స్కి, మన నాసిం భాయ్కి వాళ్ళ తరఫున ధన్యవాదాలు చెప్తున్నా. వాళ్ళు ఏకంగా వచ్చి నాకు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారు ఇచ్చిన టికెట్ ఆశించి నాకు వాళ్ళకున్న పట్టుదల, రేషన్ కార్డులే కానీ, అభివృద్ధి పనులే కానీ, ఇంద్రమిల్లే కానీ, డబుల్ బెడ్రూమ్లే కానీ, గత 10 సంవత్సరాల నుంచి ఇంద్రమిల్ ఇస్తాను చెప్పి ఎవరు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఎవరు ఇవ్వలేదు. ఈరోజు మనం ఇచ్చినాం కాబట్టి అందరూ వచ్చి నాకు అభివృద్ధి చేయాలని కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యే గారు మనం పెట్టడం వల్ల కాసిం భాయ్ ఒక వచ్చి మైనార్టీ తరఫున గంగానగర్కు సంబంధించిన మైనార్టీ సోదరులకు, సోదరిమణులకు, గంగానగర్కు సంబంధించిన ప్రతి ఒక్క మైనార్టీ బిడ్డలకు కూడా, కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు మక్కన్ సింగ్ గారి మీద ప్రేమతోని ఇవాళ ఈ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఆయన మీద నమ్మకం ఉంచుకొని వాళ్ళందరూ కూడా మైనార్టీకి సంబంధించిన మైనార్టీ కమిటీ సభ్యులందరూ, ముస్లిం సోదరులందరూ కూడా ఇవాళ సత్యప్రసాద్కు భావంతో మీ అందరికీ తల వంచి నమస్కారం తెలియజేస్తున్నామన్నా. మీరందరూ కూడా ఇంత మంచి నిర్ణయం, ఎమ్మెల్యే గారి మీద నమ్మకం ఉంచుకొని, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంచుకొని మీరందరూ స్వచ్ఛందంగా ఏదైతే మాటూరి సత్యప్రసాద్ కాంగ్రెస్ అభ్యర్థికి చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించాలనే ఒక మంచి నిర్ణయం, ఒక కమిటీ మొత్తం మైనార్టీ కమ్యూనిటీ మొత్తం కూడా ఈ నిర్ణయం తీసుకున్నందుకు మేము మా పార్టీ తరఫున, ఎమ్మెల్యే గారి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ఇదే యూనిటీ కంటిన్యూగా ఉండి గెలిపించుకోవాలని చెప్పి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాం. స్థానిక 5వ డివిజన్లోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మాటూరి సత్యప్రసాద్ గారికి, ఈ 5వ డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ముస్లిం మైనారిటీ సోదరి మనందరూ కూడా ఒక్కతాటిపై వచ్చి రాజ్ ఠాకూర్ గారు చేస్తున్న అభివృద్ధి పనులను, వారిపై ఉన్న అభిమానము మరియు వారిపై ఉన్న భరోసాతోటి ఇలా మాటూరి సత్యప్రసాద్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలనే ఉద్దేశంతో మైనారిటీ ప్రజలందరూ కూడా ఒకతాటి డివిజన్ నుంచి మేము తమాం ముస్లిం సోదరులు అందరం కలిసి మక్కన్ సింగ్ అనుసారంగా మేము అందరం కట్టుబడి మక్కన్ సింగ్ అన్నను ఆయన మన ప్రసాద్ని గెలిపించాలని కట్టాయి మేము అందరం ఒక ర్యాలీ తీస్తున్నాం. ఇవాళ మాకు తెలిసినంత వరకు మాకు ఎవరు ఏం చేయలే, ఎక్కువ శాతం చేసింది మక్కన్ సింగ్ అన్ననే. మాకు రోడ్లు కానీ రేషన్ కార్డులు లేని వాళ్ళకు కూడా మరీ ఇప్పించిండు. కొన్ని సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేక బియ్యం రాక బాధపడే అందరికీ కూడా మక్కన్ సింగ్ బాగా మాకు తోడు నీడుగా ఉండి మాకు ఎల్లకాలం ఉంటాడని మాకు నమ్మకంతో ఇవాళ కట్టబడి మేము అందరం కలిసి, ఇంట్లో ఎవరం లేకుండా అందరం కలిసి రోడ్డు మీదకి వచ్చి ఇవాళ మక్కన్ సింగ్ అన్నను కంపల్సరీ ఆయన అభ్యర్థి సత్యప్రసాద్ని గెలిపించాలని ఒక్కటై మేము అందరం వచ్చినాం. మాకు అన్ని పనులు ప్రతి ఒక్కటి అన్న దగ్గర ఉండి చేపించిండు. మేమందరం కృతజ్ఞులమే. కంపల్సరీ ఈసారి మాకు ప్రసాద్ అన్ననే గెలుస్తాడని మాకు పక్కా నమ్మకం. మేమందరం కలిసి ఆయనకే ఓటేసి గెలిపిస్తామని మేమందరం కోరుకుంటున్నాం. భూపాలపల్లి మున్సిపాలిటీ 30వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డు అశోక్ విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రెడ్డి కాలనీ, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ గెలిస్తే త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాల సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని విమర్శించారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా పనిచేస్తానని, సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. మర్చిపోకండి, మనోడు మన వాడ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ నాయకత్వం
30వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న బొడ్డ అశోక్ అనే నేను ఈ భూపాలపల్లి సమస్యలు బాగా ఉన్నాయి. 30వ వార్డులో కోత బిడద కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, పెన్షన్లు కూడా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొకటి ఈ విషయంలో మాత్రం చాలా ఇబ్బంది, వాటర్ సమస్య కూడా ఉన్నది. ఇక్కడ శిలావస్థకు చేరిన ఒక ట్యాంక్ కూడా ఉన్నది మాకు. ఆ ట్యాంక్ని నిర్మించుకుంటే రెడ్డి కాలనీకి నీళ్లు వస్తుంది. కొన్ని రోజులలో కూడా ఇక్కడ భూపాలపల్లిలో రెడ్డి కాలనీలో నీళ్లు బోర్లలో ఉండే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వము గంగ సత్యనారాయణ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము 30 వార్డులో పోటీ చేయడం జరిగింది. దీని విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ అవసరం ఉన్నా కానీ మాకు వచ్చి కలవండి, నేను నీకు సహకారం అందిస్తానని చెప్పారు. ఆ సహకారంతో నేను 30 వార్డులో నేను పోటీ చేయడం జరుగుతుంది. ఏ సమస్య ఉన్నా కానీ, ఏ విధాల ఏ సమస్యలు ఉన్నా, పెన్షన్ కానీ ఈ మన దీని విషయంలో కానీ ఏ విషయంలో కానీ తన దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత నాది. మీరందరూ ఆశీర్వదించి నన్ను 30 వార్డులో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. బొడ్డ అశోక్. డ్రైనేజ్ సీసీ రోడ్డు పెండింగ్లో ఉన్నాయి కానీ నేను కంప్లీట్ చేస్తానని హామీ ఇస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.